ఈరోజు మనం ఈ వీడియోలో పాండవులు మరియు కౌరవుల చిన్ననాటి ప్రయాణం గురించి తెలుసుకుందాము. చక్కగా ఉన్న వీరి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అనే విషయం గురించి కూడా తెలుసుకుందాము. నా ముందు వీడియోలను ఎవరైనా చూడకపోతే ఈ ఛానల్లోకి వెళ్ళి వీడియోలని చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ ఛానల్లో నేను మహాభారతం ఎలా పుట్టింది, అంబ యొక్క ప్రతీకారం, భీష్ముడి యొక్క ప్రతిజ్ఞ, పాండురాజు అలాగే ధృతరాష్ట్రుడి యొక్క పెళ్లి, కుంతీదేవి కథ, కర్ణుడు ఎలా పుట్టాడు, ఇవన్నీ నేను ఈ ఛానల్లో చెప్పాను. మొదట ఇవన్నీ చూసి తర్వాత పాండవులు మరియు కౌరవుల యొక్క చిన్ననాటి కథ గురించి తెలుసుకుందాము. ఇక వీడియోలోకి వెళ్తే, ధృతరాష్ట్రుడు గాంధారి దంపతులకి 100 మంది కుమారులు పుట్టారు. వారిని కౌరవులు అని పిలిచేవారు. ఇది విన్న కుంతి చాలా సంతోషించింది. ఇప్పుడు నాకు 5గురు కుమారులు మాత్రమే కాదు, 100 మంది అన్నదమ్ములు కలిసినట్టు అనిపిస్తోంది అని చాలా సంతోషంగా చెప్పింది. గాంధారి కూడా పాండవులను తన సొంత పిల్లల్లాగే ప్రేమించేది. అందరు యువరాజులు హస్తినాపురంలోని మహాప్రస్థానంలో పెరిగారు. వారి తాత భీష్ముడు వారికి అన్ని విధాలుగా శ్రద్ధగా పెట్టి పెంచాడు. కృపాచార్యుడు వారికి శస్త్రాలు, రాజ్యం పాలించే విధానం బోధించాడు. కానీ వారు పెద్దవారవుతున్న కొద్దీ భీష్ముడు ఒక విషయాన్ని గమనించాడు. దుర్యోధనుడు కౌరవులలో పెద్దవాడు, పాండవుల పట్ల అసూయతో నిండిపోయాడు. అది ఎందుకో తెలుసా? పాండవులు రాకముందు అతడే పెద్ద కుమారుడు అని గర్వపడేవాడు. కానీ యుధిష్ఠిరుడు పెద్దవాడని అందరూ గౌరవించడం దుర్యోధనుడికి అసహనంగా మారింది. తాతయ్య, అంటే ఇక్కడ భీష్ముడు, తాతయ్య, మీరు ఎందుకు పాండవులను రాజభవనంలోకి రానిచ్చారు? వాళ్ళు నా సింహాసనం దక్కించుకోవడానికే వచ్చారు తెలుసా అని దుర్యోధనుడు ఇప్పుడు కోపంగా భీష్ముడిని అడిగేవాడు. అప్పుడు భీష్ముడు, దుర్యోధన, వారు నీ అన్నదమ్ముళ్ళు. చెడుగా నువ్వు ఎప్పుడు వారి గురించి ఊహించుకోకు, అనుకోకు అని చెప్పేవాడు. కానీ దుర్యోధనుడి మనసులో అసూయ అస్సలాగలేదు. ఒకరోజు అతడు బీభత్సమైన కుట్రనే పన్నాడు. భీముడు బలవంతుడు, అందరూ అతన్ని ఎక్కువగా ప్రేమిస్తారు, అతడిని తొలగిస్తే సరిపోతుంది అని దుర్యోధనుడు అనుకున్నాడు. దుర్యోధనుడు పాయసం వండించి దానిలో రహస్యంగా విషం కలిపాడు. దీనితో భీముడు చనిపోతాడు అని దురుద్దేశంతో ఆ పాయసం భీముడికి ఇచ్చాడు. ఏమీ తెలియని భీముడు పాయసం బాగా తిన్నాడు. కొద్దిసేపట్లోనే అతడు మూర్ఛపోయాడు. అప్పుడు దుర్యోధనుడు దుశ్శాసనుడితో కలిసి భీముని కాళ్ళు చేతులు కట్టి నదిలోకి తోసేశారు. ఇక్కడ దుశ్శాసనుడు ఎవరో కాదు, దుర్యోధనుడి తమ్ముడు. అక్కడ వందలాది నాగుళ్ళు అతన్ని చుట్టుముట్టాయి. ఎక్కడంటే, కాళ్ళు చేతులు కట్టేసి నదిలోకి తోసేశారు కదా, ఆ నదిలోనే వందలాది నాగులు అతన్ని చుట్టుముట్టాయి. కానీ అతని కరిచిన విషసర్పాలన్నీ అతని శరీరంలో ఉన్న విషాన్ని తొలగించాయి. ఆ విధంగా భీముడు మెల్లగా స్పృహ తప్పకుండా మళ్ళీ లేచాడు. అప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్న నాగరాజు అతని ధైర్యాన్ని చూసి చాలా సంతోషించాడు. అతనికి దివ్యమైన అమృతం కూడా ఇచ్చాడు. ప్రతిసారి తాగిన కొద్ది భీమునికి అజేయమైన శక్తి పెరిగింది. కొద్దిసేపట్లోనే అతడు 1000 ఏనుగుల బలం పొందాడు. భీముడు తిరిగి భవనానికి వచ్చేసరికి కుంతి అన్నదమ్ముళ్ళు వెతుకుతూ చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. భీముడు తనకి జరిగిన సంగతి చెప్పాడు. అప్పుడు కోపంతో దుర్యోధనుణ్ణి శిక్షించాలని అనుకున్నారు. కానీ అప్పుడు కుంతీదేవి మృదువుగా ఇలా చెప్పింది: భీమా, కోపం పెట్టుకోకు, చెడు ఆలోచనలన్నీ వదిలేయి అని కుంతి భీముడికి చెప్పడంతో భీముడు తన కోపాన్ని చాలా అదుపులో పెట్టుకున్నాడు. కానీ ఆ రోజు నుంచి పాండవుల కౌరవుల మధ్య ఒక పెద్ద విభేదానికి నాంది పలికింది. అది కాస్త కాస్త పెరుగుతూ ఏకంగా కురుక్షేత్రానికే దారితీసింది. మన నెక్స్ట్ వీడియోలో కృష్ణుడు ఎలా పుట్టాడు అనే విషయం గురించి తెలుసుకుందాం. అలాగే కంసుడి గురించి కూడా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు.